షిబ్లీ గారు నమస్తే సార్. సార్, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారికి కొన్ని ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అది డెవలప్మెంట్ కావచ్చు లేదా సంక్షేమం కావచ్చు, అభివృద్ధి సంక్షేమం రెండిట్లో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆయనకి రెండెద్దు బండి కాదు ఒంటెద్దు బండే, కేవలం సంక్షేమ రాజ్యమే చేస్తానని గట్టిగా భీష్మించుకున్నాడు. ఆయన అదే చేస్తానని చెప్తున్నాడు. అందులో ప్రధానమైనది చేయూత. ఎన్నో లక్షల మందికి ఇచ్చేసామని చెప్పి పేపర్లలో అయితే యాడ్లు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఒక కామన్గా న్యూట్రల్ ఆడియన్స్గా చెప్పండి సార్, అసలు దీనిలో ఎంతవరకు నిజం ఉంది? నిజంగా లబ్ధి చేకూరిందా? అసలు ఏంటి ఈ చేయూత అనేది? అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అని చెప్పేసి మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఈ రోజు రాష్ట్రంలో మేము అది చేసేసాము, మేము ఇది చేసేసాము అని చెప్పేసి ఒక గ్లోబల్ ప్రచారం కోసం అని చెప్పేసి ఒక ప్రాపగండా మినిస్ట్రీ ఏమన్నా ఇచ్చినా గానీ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే చెయ్యని పనులు 99% చేసుకున్నాము, మేనిఫెస్టో మొత్తం అమలు చేసేసాము, రాష్ట్రం అభివృద్ధి దిశకు పయనిస్తుంది, అసలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అని చెప్పేసి ఏ రకంగా అయితే వాళ్ళు ఈ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారో అందులో భాగంగానే ఈ ఏదైతే ఈ నవరత్నాలు ఉన్నాయో ఈ నవరత్నాల గురించి కూడాను కొన్ని చేదు నిజాలు, అంటే నేను అంతా మాట్లాడినంటే వెరీ సింపుల్ గా ఏదైతే మనం చేయూత గురించి మాట్లాడుకున్నాం అదే చేయూత గురించి నేను మీకు ఏదైతే ఆర్టీఐ యాక్ట్ ఉందో, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సేకరించినటువంటి సమాచారం ఏదైతే ఫిగర్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవి మేము ముందు పెడతాను. దాన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, మీకు కూడాను చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఒకసారి చూసుకుంటే కనుక 2020-21 సంవత్సరంలో వైఎస్ఆర్ చేయూత కోసం 2,25,268 మంది ముస్లింలకు గాను 422 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎంతమందికి అండి? 2,25,268 మందికి 422 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, అదే 2021-22 సంవత్సరంలో ఆ 2,25,268 మంది కాస్త 83,024 మందికి పడిపోతారు. ఆ 83,024 మందికి 155.67 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. మరలా నెక్స్ట్ మనం ఇంకా చాలా పెద్ద కామెడీ ఉంది. 2022-23 సంవత్సరానికి చూసుకుంటే ఏదైతే 2,25,000 నుంచి 83,000కి పడిపోయిందో ఆ 83,000 నుంచి ఇప్పుడు 42,172 మందికి కేవలం 79,7,00,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అంటే మీరు ఒకసారి చూడండి, 2,25,000 మంది ఎక్కడ, 80,000 మంది ఎక్కడ, 42,000 మంది ఎక్కడ అనేది. అంటే ఏ రకంగా తగ్గించుకుంటూ వచ్చారు, ఏ రకంగా మోసం చేస్తూ వస్తున్నారు, ఏ రకంగా దగా చేస్తూ వస్తున్నారు, ఏ రకంగా ఈ పెత్తందారి ప్రభుత్వానికి దింపేయాల్సినటువంటి అవసరం ఎంత ఉందనేది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇది నేను ఏదో ఆయన మీద ఉన్నటువంటి కక్షతోనో లేకపోతే ఆయనకి మనం ఏదో పదే పదే మాట్లాడాలని చెప్పేసి చెప్తున్నటువంటి మాటలు ఏ మాత్రం కూడాను కాదు. ఆన్ రికార్డ్ నేను మీకు ఇస్తున్నటువంటి డేటా, మీకు కావాలంటే కనుక దీనికి ఆర్టీఐ రిపోర్ట్, ఆర్టీఐ కాపీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారంగానే ఇది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. మరి అలాంటప్పుడు మీరు ఏమని చెప్పేసి మీరు క్లెయిమ్ చేస్తారు అంటే జనాలను మోసం చేయడం, జనాలను ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా, అంటే ప్రతి దానికి కూడాను మట్టి పూసి మారడికాయ చేయడం అని చెప్తారు చూడండి. ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే జనాల కళ్ళలో మట్టి కొట్టి, వాళ్ళ నోట్లో మట్టి కొట్టి, వాళ్ళ కడుపు మీద కొట్టి ఈ రోజున వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా తయారు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది చరిత్రలో కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరస్థాయిగా నిలబడిపోతుంది. సమస్య లేదు, అందులో అనుమానమే లేదు. సరే, ఒక చిన్న డౌట్. ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారం దాదాపుగా 700 కోట్లు అటు ఇటుగా ఖర్చు పెట్టారు గవర్నమెంట్. కానీ పబ్లిసిటీ కూడా పీక్స్ లో జరుగుతుంది కదా, పబ్లిసిటీకి ఎంత ఉండొచ్చు సార్ ఒక అంచనా? ఆ పబ్లిసిటీకి ఏదైతే దీనిలో ఖర్చు పెడుతున్నారో దాంట్లో 20% ఆయన పబ్లిసిటీకి ఖర్చు పెడుతున్నాడు. ఓకే, పబ్లిసిటీతో కలిపి మీరు చెప్పిన అంకెలు. ఓకే ఓకే, అంటే జనాలు అంటే మీరు 400 కోట్లు అంటే అచ్చంగా 400 కోట్లు ప్రజలకు వెళ్ళలేదు, అందులో 20% చిల్లకొట్టుడు ఉంది పబ్లిసిటీ పేరుతో. ఓకే ఓకే సార్, మరి చూద్దాం. మరి ఇది ఆర్టీఐ ఇది కూడా కాపీ కూడా మనం శ్రోతలకు ఇద్దాం, వారు కూడా పంపిస్తాను. థ్యాంక్ యూ సార్.